టొరంటోలోని పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డెల్టా విమానం రన్వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా అదుపు తప్పి తలకిందులుగా పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో దాదాపు 19 మంది గాయపడ్డారు. కెనడాలోని టొరంటో ఎయిర్పోర్టులో ఓ విమానం అదుపు తప్పి అమాంతం బోల్తా పడింది. డెల్టా ఎయిర్లైన్స్ కు చెందిన విమానం ఎయిర్పోర్టులో ల్యాండింగ్ సమయంలో స్కిడ్ అయ్యి పల్టీలు కొట్టింది. అక్కడ తీవ్రంగా మంచు కురుస్తుండటంతో విమానం రన్వేపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 19 మందికి గాయాలు అయ్యాయి. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో విమానంలో 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మిన్నేపోలిస్ నుంచి టొరంటోకు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మంచు తుఫాను కారణంగా తీవ్ర గాలులు చుట్టుముట్టాయి. ఇలాంటి వాతావరణం మధ్య డెల్టా ఎయిర్లైన్స్ ప్రాంతీయ జెట్ విమానం టొరంటో పియర్సన్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించింది. ఇంతలో బలమైన గాలులతో పాటు రన్వేపై ఉన్న మంచు కారణంగా విమానం ఒక్కసారిగా తలక్రిందులుగా పల్టీలు కొట్టింది. బోల్తా పడిన విమానం నుంచి పొగలు రావడంతో అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపు చేసి అందులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. విమానంపై నీటిని చల్లుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.